మా తల్లికి ఎలాంటి సంబంధము లేదు. వెనకాల నుంచి నడిపించే ఆ సూత్రధారి మొత్తం షర్మిలానే అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పుకొస్తున్నారు. అయితే ఇదంతా సరస్వతి ప్లాంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఏ విషయంలోనైనా తల్లిని ముందు పెట్టి తల్లి మాట్లాడుతుంది, తల్లిని తప్పు పట్టాలన్నట్టుగా చేస్తుంది. కానీ వెనకాల నుంచి ఆ డైలాగ్స్ ఏవైతున్నాయో అన్నీ షర్మిలానే మాట్లాడుతుంది అనేది అందరూ మాట్లాడుకుంటామాట. అదే జగన్మోహన్ రెడ్డికి చెప్పుకొచ్చారు. మరి దానికి ఎగ్జాక్ట్గా ఏమంటారు? సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ అనే కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి కుటుంబానికి ఆర్థిక సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. సో వాళ్ళ ఆర్థిక సమస్యలే పట్టించుకోవాలా, లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సమస్యలే పట్టించుకోవాలి? ఎందుకంటే వీళ్ళ ఆస్తుల వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఒక రోజు కూడా సరిపోవట్లేదు జనాలకి. సో దాని గురించి నెలల తరబడి, సంవత్సరాల తరబడి డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్ గారు వచ్చి తన తప్పు లేనట్టు ఆయన మాట్లాడటం, తల్లి నన్ను మోసం చేశారంటాం. సో తల్లిని ఫస్ట్ పక్కన పెట్టిన రోజే జగన్ అనేవాడు ఎంత క్రిమినల్ మైండెడ్ అనేది అందరికి అర్థమైంది. ఎందుకంటే తను తప్పు చేశాడో ఏదో తల్లికి ఇష్టమే, తల్లి కూడా సపోర్ట్ చేసింది. మరి నిన్ను పై దాకా తీసుకురావడానికి తల్లి చెల్లి ఎంత కష్టపడ్డారు. వాళ్ళందరినీ కాదని నువ్వు వాళ్ళు ఫస్ట్ చెల్లిని పక్కన పెట్టి చివరికి తల్లికి కూడా థ్రెటనింగ్ ఇచ్చావు అంటే ఆవిడ కూడా భయపడి, ఎక్కడ జగన్ సింపతి కోసం తనను కూడా లేపేస్తాడని భయపడి ఆవిడ కూడా మళ్ళీ కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందంటే సో మరి అక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్ అనే మైండ్ సెట్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ అతని పార్టీలో ఉన్నవాళ్ళు కానీ అందరిది కూడా ఆ మైండ్ సెట్టే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తల్లి చెల్లి నిజంగా దూరం అయిపోయారు. సో వాళ్ళే ఒకప్పుడు ఎండలో తిరిగి నల్లగా మాడిపోయినా కూడా జగనన్న గెలిపించండి అని ఇంటింటికి తిరిగి పాదయాత్రలు చేసి గెలిపించిన వాళ్ళకి ఈయన కనీసం కూడా రికగ్నైజేషన్ ఇవ్వలేదు. సో తండ్రి ఆస్తులు పనిచేశారు, చెల్లికి ఇంకేం అవసరం లేదని చెప్పి జగన్ గారు చెప్పడం. అలాగే వాళ్ళ తల్లి కూడా ఒక లెటర్ రాసిందనమాట. ఏంటంటే జగన్ బాబుకి ఏమేమి ఆస్తులు రావాలి, షర్మిలాకి ఏమేమి ఆస్తులు రావాలి అని చెప్పి మొత్తం డీటెయిల్గా రాజశేఖర రెడ్డి గారు అసలు ఎలా పంచారు, ఏమేమి ఆస్తులు ఉన్నాయి అని మొత్తం డీటెయిల్గా రాసింది. సో అయినా కూడా జగన్ గారు ఏంటంటే తనకు కావాల్సినవన్నీ తన దగ్గర పెట్టుకుని, చెల్లిని ఏంటంటే నువ్వు బయట పార్టీ పెట్టావు కదా, అవన్నీ వదిలేసి నా గురించి తప్పుగా మాట్లాడకుండా ఉంటే నేను నా దగ్గర నీకు కావాల్సిన ఆస్తిలో వాటా ఇస్తా అని మొత్తం ఆయన దగ్గర పెట్టుకున్నారు. సో ఈరోజు తల్లి చెల్లి ఏం చేయడానికి లేదు, ఉన్న వచ్చే ఇన్కమ్తోనే సోర్స్తోనే వాళ్ళు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. సో వాళ్ళ సెటిల్డ్ ఫ్యామిలీసే ఆస్తులు ఉన్నాయి. బట్ ఏంటంటే తనకు రావాల్సిన ఏవైతే అసెట్స్ ఉంటాయో అవి జగన్ లాగేసుకున్నాడు. అవి ఇస్తే ఆమె పార్టీ నడుపుకోవడానికి వాటికి కొంత హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడ ఆమె పార్టీ నడుపుకొని మళ్ళీ మెజారిటీ ఆఫ్ జనాల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అటు పక్కకు లాగేసుకుంటుందో అని చెప్పి జగన్ భయంతో అవి ₹1 కూడా ఆమెకి ఇవ్వట్లేదు. సో అన్నీ వదులుకొని వస్తే మళ్ళీ కాళ్ళ దగ్గరికి వస్తే రూపాయి ఇస్తా అనే విధంగా జగన్ ప్రవర్తన ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మరి కూతురికి తల్లి అండగా ఉండకపోతే ఖచ్చితంగా మరి అతను లేపేస్తాడు కదా, తల్లినో కూతురునో సింపతి కోసం ఇంట్లోకి పిలిపించి భోజనంలో విషం పెట్టి చంపినా ఎవరు ఆశ్చర్యపోకర్లా. సో చంపిన తర్వాత ఎలా కవర్ చేయాలనే దానిపైన వీళ్ళందరూ కూడా ఒక మంచి కాలేజ్లోనే ట్రైనింగ్ తీసుకున్నట్టుగా బాబాయ్ హత్యలో ప్రూవ్ చేసుకున్నారనమాట. సో ఈసారి ఏంటంటే మరి షర్మిల గారి అడుగులకి తల్లి ఖచ్చితంగా ఆమెకే సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఆమె దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా మినిమం సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. సో రాజన్న అభిమానులు కూడా దాని గురించి ఆలోచించి ఎవరు నిజంగా ఉన్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారని ఆలోచించి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిదన్నమాట. సో ఇంకా వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనేది ప్రతిరోజు కూడా ఎవరో ఒకరికి ఆర్టికల్ అవుతూనే ఉంటుంది. సో మరి జగన్ గారు కాంప్రమైజ్ అయ్యి ఆస్తి ఇస్తే తప్ప ఇక్కడ వీళ్ళ ఆస్తుల వివరాల్లో ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదన్నమాట.